అందరికీ నమస్కారములు. ముందు వీడియోలో సంస్కృత సంధి అంటే ఏంటి, సంస్కృత పదాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో తెలుగు పదాలు, తెలుగు సంధి అంటే ఏంటి, తెలుగు పదాల గురించి తెలుసుకుందాం. తెలుగు పదాల మధ్య జరిగే సంధి కార్యాన్ని మనం తెలుగు సంధి అని అంటాము. తెలుగు పదాల గురించి తెలుసుకుందాం. ద్విత్వాక్షరంతో కూడిన పదాలన్నీ కూడా తెలుగు పదాలే. ఉదాహరణకు అమ్మ, మొగ్గ, వెన్న, కర్ర, నిచ్చెన, గజ్జెలు, కుక్క మొదలైనవి. అరసనతో కూడిన పదాలు ఉదాహరణకు తెలుగు, మూడు, చీకటి, కోతి, మూత, కోత, పాత. సర్వనామాలన్నీ తెలుగు పదాలు. ఉదాహరణకు నేను, మేము, నీవు, మీరు, వాడు, వీడు, ఎంత, అంత, అక్కడ. క్రియలతో కూడిన పదాలు ఉదాహరణకు వండు, తిను, చదువు, పాడు, పోవు, లిఖించు, భావించు. సతో కూడిన పదాలు ఉదాహరణకు సంత, సంచి, సంతకం, ఆశ, గసగసాలు, సంతోషం, సంభవం. కొన్ని డూమువులతో కూడిన పదాలు ఉదాహరణకు పాపడు, మగడు, తమ్ముడు, అందము, బియ్యము, చెరువు. ఏ ఓ జాలతో దంత జాలతో కూడిన పదాలు ఉదాహరణకు ఎలుక, ఎంత, ఎవరు, ఎప్పుడు, ఒక్క, ఒంటె, చాప, జాతర, జున్ను. సంఖ్యలన్నీ తెలుగు పదాలు ఉదాహరణకు 1, 2, 3, 100, 100, 1000 మొదలైనవి. కృదంత ప్రత్యయాలు చేరిన పదములు అచ్చ తెలుగు పదాలు ఉదాహరణకు పండు ప్లస్ పంట, మూయు ప్లస్ మూత, ఊరు ప్లస్ ఊట. తద్దిత రూపాలతో ఏర్పడు పదాలు ఉదాహరణకు పెద్దతనము, పెద్దరికము, టక్కరి, చదువరి, ఆటగత్తె. శకట రేఫములతో ఏర్పడేవి తెలుగు పదాలు ఉదాహరణకు కర్ర, బర్రె, తొర్ర, గొర్రె, రంపము, జుర్రు, కర్రు. కొలమానం తెలుపు పదాలు ఉదాహరణకు జాన, మూర, బిత్తుడు, దోసెడు, మానిక, పడి, సేరు, అణ. వికృతి పదాలు ఖడ్జము, సంద్రం మొదలైన పదములు ఆచ్ఛిక పదాలు. వస్తే, ఇస్తే, తెస్తే, అరిస్తే మొదలైనవి. ఇవి మూల రూపం ఎలా ఏర్పడతాయంటే వచ్చు ప్లస్ వస్తే, ఇచ్చు ప్లస్ ఇస్తే, తెచ్చు ప్లస్ తెస్తే. ఈ విధంగా ఇవన్నీ కూడా అచ్చ తెలుగు పదాలు.